అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు బతుకుమార్. ప్రస్తుతం మనం ఏంటంటే 2026 జనవరి మంత్లో ఉన్నాము. సో ఓవరాల్గా మనం మామిడి తోట గురించి దిస్ ఈజ్ ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్ 4లో ఏంటంటే ఇప్పుడు అంతా కూడా పచ్చిపూత దశలో ఉన్నాము. పచ్చిపూత దశలో ఎలాంటి మందులు కొట్టుకోవాలో ఈ పరిస్థితులు బట్టి చెప్పడం జరిగింది. సో ఎపిసోడ్ 4లో చెప్పుకునే ముచ్చట్లు ఏంటంటే పచ్చిపూత దశలో ఎలాంటి మందులు కొట్టాలి, కొట్టుకునే మందులు ఎలాంటి చేసుకుంటే బాగుంటుంది, ఈ దశలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఓకేనా. ఈ వీటి గురించి మనము క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సరే, సో ముచ్చట ఏంటంటే జనరల్గా ఏంటంటే పూత దశ జనరల్గా ఏ రైతుకైనా ఏ తోట అయినా కానీ పూతలు వెనక ముందైనా వస్తున్నాయి. తనకు ఉన్న రైతులకు ఉన్న అవగాహనతో కానీ లేకుండా షాపుల దగ్గర ఉన్న మందులు కొనుక్కున్నామని ప్రతిసారి కూడా చెప్తున్నాం ఈ ముచ్చట. సో ఏదేమైనప్పటికైనా మందులు కొడుతున్నాము, పూత వస్తుంది. పూత వచ్చి నుంచి పిందె కట్టే దశలు ఏంటంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే పాలించిన అయితే పిందె సెట్ అయితే మొత్తం జాడిచ్చింది ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన సమస్య ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలవుతాయి ఈ సమస్యలు ఏంటంటే పచ్చిపూత దశలో మందు కొట్టే ప్రయత్నం చేయండి. ఏ రైతైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది రీజన్ ఏంటంటే పచ్చిపూత దశలు ఏంటంటే మందు కొట్టుకోగలిగితే పచ్చిపూత నుంచి పిందె కట్టే టైంకు గ్యాప్లు ఏంటంటే మనకి ఈ సమస్యలు కొంతవరకు కంట్రోల్ ఉంటాయి. మనం కొట్టుకొని విడిచిపెడితే ఎలాంటి మనం ఏదైతే కొట్టాలనుకున్నామో ఇప్పుడు ఏమొస్తుంది, తేనె మంచు ప్రధాన సమస్యగా మారింది. తేనె మంచు అనేది ఎవ్రీ ఇయర్ కామన్గా అయిపోయింది అది కూడా. సో తేనె మంచు తీవ్రత ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలం ఏంటంటే ట్రిప్స్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే పచ్చిపూత అయినా కూడా కొంచెం నల్లబడుతుంది, మాడిపోయినట్టు అవుతుంది. పచ్చిపూత ఇప్పుడు ఎగురు పూత వచ్చింది. అసలు మీకు చాలా తోటలు ఏంటంటే ఎగురు పూత వచ్చింది కదా, చిన్న చిన్న ఎగురు ఉంటాయి కదా, ఎగురు పూత వచ్చిన దశలు ఏంటంటే ఆకులు కూడా మొత్తం ఇట్లా మాడిపోయిన అవుతున్నాయి. అది తెగులు కాదు, 100% ట్రిప్స్ ప్రభావం వల్ల కూడా అట్లా అవుతుంది. సో ఇదొకటి సమస్య. ఇంకోటి ఏంటి, పచ్చిపూత నుంచి తెల్లపూస దశలో మాట్లాడేటప్పుడు ఏంటంటే నిక్కుడు ఉంటుంది బాగా, కొండి పురుగు అంటారు కదా, ఈ పురుగు ఎక్కువ వస్తుంటుంది బాగా. సో నాలుగో పాయింట్ ఏంటంటే తెగులు. పచ్చిపూత దశలు ఏంటంటే ఎక్కువ ప్రధానంగా ఏంటంటే ఎగురు వచ్చినా పచ్చిపూత వచ్చినప్పుడు ఏంటంటే తెగులు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తెగుళ్ళలో ఏది ఎక్కువ ఉంటుంది, బంగినపల్లి వెరైటీ వచ్చేటల్లకి ఏంటంటే మనకు ఆంధ్రకోస్ తెగులు ఎక్కువ వస్తుంది. అదే దసరి హిమాయత్ కష్టాలకి బూడిద తెగులు ఎక్కువ వస్తుంది. సో ఈ బూడిదకు మన దసరి హిమాయత్కు సంబంధించి కూడా ఫైనల్గా నేను స్క్రీన్ మీద మందులు మీద చెప్తాను. అది కూడా దసరి హిమాయత్ వాళ్ళు మాత్రం ఈ ఫార్ములానే కొట్టే ప్రయత్నం చేయండి. సో ఏదేమైనప్పటికీ ఏంటంటే తేనె మంచు, త్రిప్సు, ఆంధ్రకోస్ తెగులు, బూడిద తెగులు, అలాగే ఈ నిక్కుడు పురుగు పూత దశలో వచ్చే సమస్యలు ఏంటంటే ఇవే 5 రకాలు వస్తుంటాయి. సో ఇలాంటి దశలో మనం ఎలాంటి కొట్టుకుంటే బాగుంటుంది. సో మెయిన్గా మా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేసేది ప్రతి రైతు కూడా పచ్చిపూత దశలో కొట్టే ప్రయత్నం చేయండి. దానివల్లనే చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే తెల్లపూతలు అయిన తర్వాత కొడితే ఏంటంటే ఈ పోర్స్కు రాలిపోవడం, మందు కొట్టి పోర్స్కు రాలిపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ పూతలు ఇచ్చుకున్న తర్వాత ఏంటంటే పుప్పొడి ఉంటాయి కదా, పుష్పాల యొక్క పుప్పొడి రేణువులు ఏంటంటే ఈ పోర్స్కు తలిగినప్పుడు రాలిపోవడం, లేదంటే ఈ తేమ తలిగినప్పుడు కూడా అవంతా కూడా మొత్తము పాలన పుప్పొడి రేణువులు రాలిపోవడం అనేది జరుగుతుందన్నమాట, పదనై. సో అట్లా కూడా కొంతవరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నది. కాబట్టి పచ్చిపూత దశలో కొట్టుకుంటే కొంతమేరకు మనకు బెటర్ ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే తేనె మంచు, త్రిప్స్, ఆంధ్రకోస్ తెగులు, అలాగే పూత నుంచి పిందె కట్టే టైంలో మనం ఎలాంటి మైక్రోన్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది అనే విషయాలకు వచ్చినప్పుడు మనం ఒక 500 లీటర్ నీటికి తీసుకున్నప్పుడు మార్కెట్లో బడ్జెట్ చెప్తా, అలాగే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నది కూడా చెప్తాను. అంటే కంపేర్ చేసుకోండి, మీరు మీ పెట్టుబడి మీకున్న పర్సులు కంపేర్ చేసుకొని 2 రకాలు చెప్తుంటాను. మీరు దానికి మీకు అందుబాటులో దొరికేది కొంచెం పెట్టగలిగితే కొంచెం ఎక్కువ పెట్టగలుగుతాను వాళ్ళు ఒక రకంగా, నార్మల్గా అయిపోవాలనుకుని ఒక రకంగా పరిస్థితి, అంటే దాని యొక్క తోట యొక్క సిచ్యువేషన్ మీరు చూసుకొని చేసుకునే ప్రయత్నం చేయండి. బడ్జెట్లో నేను ప్రతిసారి చెప్తుంటాను, బడ్జెట్లో మందులు 2 రకాలు పనిచేసే ఏంటంటే ఒక మన మార్కెట్ టెక్నికల్ ఉంది, అదే లాంబ్డా థైమెథాక్సిన్ కాంబినేషన్లో. అది లీటర్ నీటికి 0.5 ml అండి. 500 లీటర్ నీటికి 250 ml. నేను 500 లీటర్ రిసర్వ్ చెప్తాను, ఎందుకంటే లీటర్ రిసర్వ్ 500 లీటర్ కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి 500 లీటర్ రిసర్వ్ చెప్తాను. మనకు థైమెథాక్సిన్ లాంబ్డా కాంబినేషన్లో 0.5 ml దొరుకుతుంది మార్కెట్లో. అది థైమ్రేన్ కానీ, జబా కానీ, అల్లి కానీ, రకరకాల బ్రాండ్ నేమ్లతో మనకు అనలిక్ కానీ ఇట్లా దొరుకుతూ ఉంటాయి. సో 500 లీటర్ నీటికి ఈ పావు లీటర్ ఇది. దీంతో పాటు మనం తెగులకు సంబంధించి అనుకున్నాము, ఏమి ఆంధ్రకోస్ తెగులు వస్తే కొంచెం బుడి తెగులు వస్తాయి అనుకున్నాము. సో బంగినపల్లి అష్టాలకి ఏంటంటే ఈ ఆంధ్రకోస్ తెగులు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. దానికి ఏంటంటే ఎగ్జాకొంజోల్ దొరుకుతుంది మార్కెట్లో, కాంటాప్ లైక్ ఎగ్జాన్ ప్లేస్ రకరకాల నేమ్స్ తోటి వస్తుంది మనకి, జహాన్ అని. సో ఎగ్జాకొంజోల్ ఏంటంటే లీటర్ నీటికి 500 లీటర్కి లీటర్ వేయండి. 500 లీటర్ నీటికి ఈ తెగులకు సంబంధించింది ఒక లీటరు. అలాగే పూత నుంచి పిందె కట్టే దశలో రెడీమేడ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే ఈ దశనే ఇంపార్టెంట్ కాబట్టి మనకు మార్కెట్లో దొరికేది ఏంటంటే మరీనో అని దొరుకుతుంది, సీవిడ్. ఈ కాంబినేషన్ ఏంటంటే ఇది రెడీమేడ్ ఫుడ్, మొక్క కావాల్సిన అన్నీ కూడా రెడీమేడ్. ఆ టైంకి ఏది ఇస్తే బాగుంటుంది అనే టైంలో ఇది ఇచ్చడం వల్ల ఏంటంటే అన్ని రెడీమేడ్గా డైరెక్ట్ దొరుకుతాయి. కాబట్టి ఇది బెటర్, మార్కెట్లో దొరికేది బెస్ట్ బ్రాండ్లో మెరూన్ అనేది బెస్ట్ బ్రాండ్. ఇది నా ఫేవరెట్ కూడా, ఇది వర్త్ కూడా. మనం కొడితే దీని ఇంపాక్ట్ కూడా అంత బెటర్గా కనబడుతుంది. ఇది పచ్చిపూత దశలో కొట్టుకునే ప్రయత్నం చేయండి. పచ్చిపూత దశలో కొట్టే ప్రయత్నం చేస్తే చాలా బెటర్గా మీకు రిజల్ట్ కనబడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది 500 లీటర్ నీటికి 1 లీటరు. దీంతో పాటు ఏంటంటే ఒక బోరన్ 20 అని దొరుకుతుంది. మన అందరికీ తెలుసు బోరన్ ఏంటంటే ఈ
ఇది ఆడి పుష్పాలను ఎక్కువ ప్రేరేపించే గుణం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ పుప్పొడి ఉంటుంది కదా, పుప్పొడి శాతాన్ని పెంచే గుణం ఉంటుంది పుష్పాలల్లో, అదొకటి. రెండోది ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ మనం ఇచ్చే భూమి నుంచి కానీ మొక్క నుంచి కానీ అన్ని మొక్కలకు, పూతలకు, ఆకులకు, మండలకు, రెమ్మలకు అన్నిటికి పోవాలనుకున్నప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ కూడా అద్భుతంగా బోరాన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఇది 500 లీటర్ నీటికి ఒక అర్ధ కిలో వేసుకున్నట్టయితే బెటర్గా ఫీడ్బ్యాక్ కనబడుతుంది. ఈ రకంగా ఒక డోసు. ఇంకా కొంచెం బెటర్గా సమస్య త్రిప్స్ తేనె మంచు ఇంకా ఎక్కువ ఉందనుకున్నప్పుడు మీకు మార్కెట్లో పోలీస్ అని దొరుకుతుంది. 500 లీటర్ నీటికి ఇమిడా 40% అండ్ పిప్రోనిల్ 40%, ఒక 150 గ్రాములు. దాంతోపాటు ఇందాక అనుకున్నాం కదా ఎగ్జాకొంజోల్ 1 లీటరు, అలాగే మెరినో 1 లీటరు. మనకు ఏంటంటే ఫస్ట్ స్ప్రేలో లాంబ్డా థైమిథాక్సమ్ కొట్టిన దానిలో ఏంటంటే పురుగు, త్రిప్స్, తేనె మంచి కొంతవరకు పనిచేస్తుంది. ఇందులో మనం నికిడి పురుగు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇమామెక్టిన్ బంజెట్ దొరుకుతుంది మార్కెట్లో. అది ప్రోనెక్స్ కానీ EM1 కానీ మార్కెట్లో ఇవి ఉంటాయి కదా, ఇమామెక్టిన్ బంజెట్ అని దొరుకుతుంది. ఇది 500 లీటర్ నీటికి 1/4 కిలో చొప్పున వేసుకున్నట్టయితే మీకు 100% అయితే అన్ని రకాల సమస్యలు తీసుకోవడానికి. ఇది సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఈ సెకండ్ ఫార్ములాకి వెళ్ళండి. నార్మల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్ములాగా చెప్పిన విధంగా కొట్టే ప్రయత్నం చేయండి. ఇది ఈ రకంగా చేయండి, ఓకేనా. 500 లీటర్ నీటికి మనం చెప్పుకున్న మోతాదులు. అలాగే దసిరి అండ్ ఏమైతున్న వాళ్ళందరూ కూడా మనకు సమస్య ఏంటంటే ఇందాక అనుకున్న బూడిద తెగులు అనేది బాగా వస్తుంది. ఇందులో కూడా సేమ్ ఆ ఫార్ములా మనం అనుకున్నట్టు సేమ్ కొట్టండి. ఎగ్జాకొంజోల్ ప్లేస్లో మనము ఈ ఇండెక్స్ మైక్రోబుటనైల్ దొరుకుతుంది. 0.5 అంటే ఒక 500 లీటర్ నీటికి 1/4 కిలో నుంచి అర్ధ కిలో వేసే ప్రయత్నం చేయండి. మిగతా మందులన్నీ సేమ్. ఎగ్జాకొంజోల్ పక్కన పెట్టి ఈ ఇండెక్స్ కొట్టే ప్రయత్నం చేయండి. ఎక్సలెంట్. ఎందుకంటే దసిరి హిమాయత్ అండ్ దసిరిలో 100% మనకు మా బూడిద తెగులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తప్పకుండా ఆ ఫార్ములా కొట్టే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనం కొట్టుకోగలిగితే ఇది కూడా రైట్ టైం. కొట్టే దశ అనేది కూడా పచ్చిపూత దశ చాలా ఇంపార్టెంట్ అని ప్రతిసారి కూడా చెప్తుంటాను. సో పచ్చిపూత దశ ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా మీరు ఈ ప్రయత్నం ఈ రకంగా కొట్టే ప్రయత్నం చేయండి. అలాగే ఫైనల్గా పాయింట్ ఏంటంటే ఈ వాటర్ మేనేజ్మెంట్ అనుకుంటాం కదా. సో వాటర్ మేనేజ్మెంట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మా సైడ్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏంటంటే ఈ వాటర్ మేనేజ్మెంట్ కొంచెం స్టడీ చేసుకుని నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పుకునే అంటే రైతులకు నేను చెప్పాలనుకుంటే నా పర్సనల్గా పలకతడి మీరు వాటర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు సంక్రాంతి తర్వాత, ఇప్పుడు అయితే వద్దు, సంక్రాంతి తర్వాత వాళ్ళు ఈ పలకతడి ఇవ్వండి. డ్రిప్ ఉన్న వాళ్ళు మెయిన్గా, ఇక పారకం ఉన్న వాళ్ళతో కొంచెం రోజులు అవుతున్నాయి బెటర్, ఇంకా మంత్ ఎండింగ్ వరకు. ఈ డ్రిప్ ఉన్న వాళ్ళు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అనుకుంటే డ్రిప్ తోటి ఏంటంటే ఒక 4 to 5 hours వాటర్ ఇచ్చి క్లోజ్ చేయండి. ఇది పలకతాడు అంటారు దీన్ని. టైం పెట్టుకొని మరీ ఇవ్వాలనుకుంటే అది కూడా సంక్రాంతి తర్వాత 20వ తారీఖు తర్వాతనే ఇవ్వాలనుకున్న వాళ్ళు. ఇక ఈ పారకం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ అందరికీ డ్రిప్పులు ఉండకపోవచ్చు, ఉంటాయి కాబట్టి ఈ పారకం ఉన్న వాళ్ళు కూడా మాత్రం ఈ మంత్ ఎండింగ్ వరకు ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే తేనె మంచు అనేది ఇప్పుడు ఇంకా సివియారిటీగా పెరుగుతుంది. దాంతోపాటు త్రిప్స్ కూడా చాలా పెరుగుతున్నాయి కాబట్టి మాయిశ్చర్ భూమిలో తేమ కానీ గాలిలో తేమ కానీ వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వీటి యొక్క పాపులేషన్ ఏంటంటే వేగంగా పెరుగుతుంది అనమాట. అందుకని మేము చాలా మందికి అర్థం చెప్తున్నాము. అలాగే వాటర్ ఇస్తే మంచిదని కాన్సెప్ట్లో కొంతమంది అసలు విపరీతంగా వాటర్ ఇచ్చి కూడా ఉన్న పూతను కూడా రాలిపోతుంది. సో ఇరిగేషన్ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా వాటర్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే కూడా పూత రాలుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏదో పూత మనం వాటర్ ఇస్తేనే బాగా వస్తుంది అని చెప్పేసి ఒక మైండ్ సెట్ తోటి చాలా మంది ఇస్తున్నారు. దయచేసి ఏ రైతు ఇవ్వద్దు. ఇచ్చి 2 రకాల నష్టము. పాలినేషన్లో మనకి ఏంటంటే డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. రెండోది తేమ శాతం ఎక్కువైనప్పుడు ఈ వాతావరణ మార్పుల వల్ల ఏంటంటే తేమ, త్రిప్స్, ఇవి తేనె మంచుకు సంబంధించిన అవశేషాలు పెరిగిపోతున్నాయి. సో ఒక వాటర్ మేనేజ్మెంట్ కూడా మనం ఇవ్వడం వల్ల కూడా ఈ రకంగా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి పలకతాడు అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది, చాలా తక్కువ మొత్తంలో వాటర్ ఇవ్వడం అన్నది. సో ఈ రకంగా వెళ్తే చాలా బెటర్. 4 to 5 hours మాత్రమే ఇవ్వండి. అది కూడా January 20, 2026 నేను చెప్పేది. సంక్రాంతి తర్వాత ఇచ్చే ప్రయత్నమే చేయండి. పార్కం ఉన్న వాళ్ళు అయితే మంత్ ఎండింగ్ ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా పచ్చిపూత దశలో వీలైనంత వరకు పచ్చిపూత దశలో కొట్టే ప్రయత్నం చేయండి. ఇక తప్పదు, నేను పచ్చిపూతనే మరి తెల్లపూతల మీద కూడా ఫుల్ వచ్చింది ప్రాబ్లం ఉండేది, మందు కొట్టకుండా ఎట్లనే అంటే తప్పదు. ఆ టైంలో సో ముందు కొట్టుకుంటే చాలా ప్రికాషన్ తీసుకుంటే చాలా బెటర్. ఇక నేను అదే టైంలో సమస్య ఉంది, నేను ఇప్పుడు కొట్టాను అప్పుడే కొడతా అంటే మాత్రం అట్లా కాకుండా ముందే కొట్టే ప్రయత్నం చేయండి. అయినా కొంతమంది మిస్ అయ్యి ఇంకా ఆల్రెడీ పూతలని వెళ్ళినాయి, తెల్ల పూతలు అట్లా మారిపోయింది అనుకున్నప్పుడు మాత్రము ఇక తప్పదు. కొట్టే విధానం కూడా నాజిల్ కూడా చేంజ్ చేసుకుంటారు. వాళ్ళు కొట్టే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి నాజిల్ చేంజ్ చేసి కొడతారు. కొంచెం జాగ్రత్తగా కొట్టే ప్రయత్నం చేయండి. పచ్చిపూత మీద కొట్టుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, తెల్లపూత మీద కొట్టుకుంటే కొన్ని రకాల ప్లస్లు దాంతోపాటు మైనస్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పిచికారీ చేసే ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేసుకున్నట్టయితే ప్రతి రైతు కూడా నేను చాలా కంపేర్ చేస్తున్నా ఏంటంటే తోటలో పూతలు వచ్చి కూడా సంతోషం లేకుండా అంటే చాలా మన ప్రాంతాల్లో ఏంటంటే చాలా మంది తోటలు తీసేశారు ఇప్పటికే. దానికి సమస్య ఏంటంటే రానప్పుడు ఏదైనా కానీ పెట్టుబడి పెట్టలేడు కదా ప్రతిసారి కూడా. సో అందుకని అలాంటి ఇబ్బందులు రావద్దు, చేసుకోవద్దు. మనకు రాకుండా ఉండాలనుకున్నప్పుడు మనం చేసే విధానాలు కూడా ఒక వంతుకు మంచి చేసుకోగలిగితే చాలా బెటర్. సో ఈ రకంగా చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా. తప్పకుండా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి రైతుకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. సదా మీ సేవలో భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. జై కిసాన్.